చెప్పండి చెప్పండి. పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేసి వెళ్ళారండి లోపలికి. డెఫినెట్ గా పెడతామండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కేసులు పెడతాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్గా ఇతను ఒక్కసారి చాపర్లో వస్తారు, మళ్ళీ తిరిగి చాపర్లో వెళ్ళరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసల రఘురామ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి, మనం ఎందుకు ఇక్కడ మీకు ఆయన విక్టిమ్ హౌస్కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్లో వెళ్దాం, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి విత్ ఇన్ 10 minutes 15 minutes నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలు ఎవరైనా పోగేయగలరా? విత్ ఇన్ 15 minutes దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకొని చేశాడు. దీనికి ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ ఒక హెలిప్యాడ్కి వాళ్ళు పర్మిషన్ అడిగారు. అది 9 kilometers దూరంలో ఉన్న హెలిప్యాడ్. దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము చెప్పి దగ్గరలో హెలిప్యాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్గా ఎందుకు ఇవ్వము, అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అన్నది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్గా నాయకులకు చెప్పారు. 9 kilometers అంటే మధ్యలో 2-3 villages ఉన్నాయి, చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ మధ్య నుంచి వెళ్తే కనుక విఐపికి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు, కాబట్టి మీరు నియర్ బై హెలిప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి, ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బారికేడ్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బారికేడ్ సిస్టమ్ క్లియర్గా పెట్టుకోలే. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో వందల కొద్ది జనాలేమో సమీకరించుకున్నారు, అది డబ్బులు నుంచి తెప్పించుకున్నారో, ఒరిజినల్గా వచ్చారో, బయట నుంచి వచ్చారో, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు అయితే కొంతమంది వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, ఒక హెలిప్యాడ్ దగ్గరికి మనం ఎంతమంది, ఈ ఫోటో ఒకసారి చూస్తే కనబడట్లేదా? నేను నీకు పంపిస్తాను ఈ ఫోటో. ఇది హెలిప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడు. మేము అందుకేనండి 1100 మందిని పెట్టాము. 1100 మందిని పెట్టడం జరిగింది. వాళ్ళు వాట్సాప్స్లో మెసేజ్లు పెట్టుకుంటుంటే ముందు రోజు ఎస్పీ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసాం. ఏమంటే మేము ఎక్కడా కూడా ఎవరిని హౌస్ అరెస్టులు చేయలేదండి, నిర్బంధించలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే వాళ్ళు కూలప్ చేసుకున్నారు.